హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా అత్యద్భుతంగా మనం ఒక్కొక్క మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. ఈ రోజు మనతో శైలజ మేడం గారు తెనాలి నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్, పాప పుణ్యాలు చేసిన వాళ్ళు, ధ్యానం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే చక్కటి అంశం ద్వారా మనకి జ్ఞానబోధన చేస్తారు ఈరోజు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ ప్రేక్షకులకు, ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను. మనము రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాఘవరావు సార్ రాసిన మరణించక ముందే మరణించాలి అన్న పుస్తకం నుండి, పాపాలు చేసేవారు ఏ లోకానికి వెళ్తారు, పుణ్యాలు చేసేవారు ఏ లోకానికి వెళ్తారు, ధ్యానం చేసేవారు ఏ లోకానికి వెళ్తారు, గొప్ప గొప్ప సేవలు చేసేవారు ఏ లోకానికి వెళ్తారు అన్న టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇది తెలుసుకుండే ముందు ఒక కథ కంపల్సరీ వినాలి. పూర్వకాలంలో వాజశ్రవుడు అనే మహారాజు ఉన్నాడు. ఆయనకు నచికేతుడు అనే కొడుకు ఉన్నాడు. ఆ వాజశ్రవుడు ఒక యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో ఆయన ముసలివైపోయిన గోవుల్ని దానం చేస్తున్నాడు. అలా తండ్రి దానం చేస్తుంటే అలాంటి గోవులను తన తండ్రి దానమిస్తున్నాడు. అలా ఇవ్వటం చూసి నచికేతుడు చాలా బాధపడ్డాడు. నచికేతుడు, అయ్యో, నా తండ్రి ఇంత యాగం చేసి కూడా దుర్గతి కలుగుతుంది అని బాధపడ్డాడు. మరి తండ్రికి మంచి చెయ్యాలని నచికేతుడు తండ్రితో ఏమన్నాడంటే, తండ్రి, ఈ యాగంలో మీ సర్వస్వాన్ని దానం చేయాలి కదా, మరి నన్ను ఎవరికి ఇస్తారు అని అడిగితే తండ్రి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అప్పుడు నచికేతుడు మరలా, తండ్రి, నన్ను ఎవరికి ఇస్తావని అడిగితే అప్పుడు కూడా ఆ తండ్రి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అయినా సరే నచికేతుడు వదలలేదు. మరలా మూడోసారి, తండ్రి, నన్ను ఎవరికి ఇస్తావని అడిగాడు. ఆ తండ్రి కోపం వచ్చింది. ఆ కోపంలో, నిన్ను యముడికి ఇస్తాను అన్నాడు. అప్పుడు నచికేతుడు తండ్రితో ఏమన్నాడంటే, నన్ను యముడికి ఇస్తానన్నావు కాబట్టి ఆడిన మాట తప్పకూడదు అన్నాడు. తండ్రేమో కోపంలో ఏదో అన్నానులే, పట్టించుకోక అన్నాడు. కానీ నచికేతుడు వదలలేదు. చివరకు నచికేతుడు తండ్రిని ఒప్పించి యమపురికి చేరుకున్నాడు. నచికేతుడు యమలోకానికి వెళ్ళేసరికి అక్కడ యముడు లేడు. అప్పుడు నచికేతుడు ఏం చేశాడు అంటే, యముడు ఇంటి ముందు కూర్చున్నాడు. యముడు వచ్చే వరకు అన్న పానీయాలు తీసుకోలేదు. మరి 3 రోజుల తర్వాత యముడు వచ్చాడు. యముడు రాగానే తన ముంగిట ఉన్న బాలుడిని చూసి విషయం తెలుసుకున్నాడు. ఆ బాలుడు 3 రోజుల నుంచి అన్నపానాలు లేక నిరాహారిగా ఉన్నాడని తెలుసుకున్నాడు. మరి తన కోసం వచ్చిన అతిథిని పస్తు ఉంచటం అపరాధం కాబట్టి దాని ఫలితం నాకు తగలకపోదు. మరి నిప్పును తెలిసి తాకినా తెలియక తాకినా కాలుస్తుంది కదా, అలాగే ఈ అపరాధిని పస్తుంచిన ఫలితం నాకు తగలకపోదు, దాన్ని నివారించుకోవాలని యముడు అనుకున్నాడు. మరి మనం దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు, భోజనం టైంలో వచ్చినప్పుడు వారికి భోజనం పెట్టకుండా పంపకూడదు. పత్రి సారు కూడా ఎప్పుడు ఇదే చెప్తుండేవారు. భోజనం టైంలో వచ్చిన అతిథికి భోజనం పెట్టాలి అని ఎప్పుడు చెప్తుండేవాళ్ళు పత్రి సారు. మరి యముడు నచికేతుడిని సమీపించి, బాబు, నీకు నమస్కారం. 3 రోజుల నుంచి ఉపవాసం ఉంచినందుకు, నాకు వచ్చిన దోష నివారణకు 3 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు నచికేతుడు ఇలా అన్నాడు, యమధర్మరాజా, నీ హితం కోసం 3 వరాలు కోరుకుంటానని మొట్టమొదటి వరం అడిగాడు. నేను నీ వద్ద నుండి మా ఇంటికి చేరగానే నా తండ్రి నన్ను ఆదరంగా ఆహ్వానించాలి, నన్ను స్వీకరించాలి, ఇది నా మొదటి వరం అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడంటే, నచికేత, నువ్వు తిరిగి ఇల్లు చేరిన వెంటనే నీ తండ్రి నీపై గల కోపాన్ని వదిలిపెట్టి ప్రేమతో ఆదరిస్తాడని వరమిచ్చాడు.
అప్పుడు నచికేతుడు యమధర్మరాజుని రెండో వరం కోరుకున్నాడు. స్వర్గంలో ఆకలి గాని, దప్పిక గాని, ముసలితనం కాని, చావు కాని ఉండవు, దుఃఖము ఉండదు. జీవుడు అక్కడ ఏ భయం లేకుండా సుఖంగా ఉంటున్నాడని విన్నాను. అలాంటి స్వర్గలోక ప్రాప్తికి సాధనమైన అగ్ని విద్య నీకు తెలుసు. ఆ అగ్ని విద్యతో జనులు అంటే మానవులు అమృత తత్వాన్ని పొందుతున్నారు. ఆ అగ్ని విద్యను నాకు చెప్పు అని నచికేతుడు అడిగాడు. అప్పుడు యముడు ఏమన్నాడంటే, ఓ నచికేత, స్వర్గలోక ప్రాప్తి సాధనమైన అగ్ని విద్యను నీకు చెప్తున్నాను. ఇది తెలుసుకున్న తర్వాత ఆ విద్యను అభ్యసించి పునర్జన్మ లేని స్థితిని పొందు అంటే యముడు అగ్ని విద్యను నచికేతుడికి ఉపదేశించాడు. యముడు నుండి విన్న నచికేతుడు యథాతథంగా తిరిగి యముడికి అప్పచెప్పాడు. అది విన్న యముడు నచికేతుడు ఏక సందాగ్రహతకు ధారణ శక్తికి మెచ్చి సంతోషం పట్టలేక, నచికేత, మూడో వరం కోరుకో అన్నాడు. అప్పుడు నచికేతుడు ఏమన్నాడంటే, యమధర్మరాజా, మానవుడు చనిపోయిన తరువాత ఈ ఆత్మ ఉంటుందని కొందరు, ఉండదని మరికొందరు అంటున్నారు. కాబట్టి మరణానంతరం ఆత్మ అంటే జీవుడు ఉంటున్నాడా లేదా అన్న సందేహం కలుగుతుంది. నీ ద్వారా ఈ సందేహాన్ని నేను నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. దాన్ని నాకు మూడో వరంగా ఇవ్వు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అనుకున్నాడు, ఈ ఆత్మ విద్య అర్హత గలవారికే చెప్పాలి. అర్హత లేని వారికి చెప్తే అది సమాజానికి చెడు చేస్తుంది. అందుకని జ్ఞానోపదేశానికి నచికేతుడు అర్హుడా కాదా అని యముడు పరీక్షించదలుచుకున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ విద్య అయితే మనం తెలుసుకుంటున్నామో, ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, అక్షర విద్యకు అందరూ అర్హులు కాదు. అందరూ అర్హులు కాదు. అందుకే పూర్వము గురువులు ఈ విద్య కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆత్మ జ్ఞానం కోసం వాళ్ళ దగ్గరొచ్చిన శిష్యులకు ముందు వీడు అర్హుడా కాదా అని పరీక్షించేవాళ్ళు. ఎన్నో పరీక్షలు పెట్టేవారు. ఆ తర్వాతే బోధించేవారు. మరి సద్గురువు దొరికినప్పుడు, అంత జ్ఞానం పొందుతున్నప్పుడు వారి పరీక్షలకు నిలబడాలి. లేకపోతే ఆ విద్య వాళ్ళు పొందలేరంట. అలాగే యమధర్మరాజు కూడా ఈ విద్య పొందే అర్హత ఉందా లేదా అని ఆలోచించాడు. యముడు ఇంకా పరీక్షించాలనుకున్నాడు. అప్పుడు యముడు, నచికేత, ఈ దుర్లభమైన ఆత్మతత్వాన్ని తప్ప ఇంకేదైనా కోరుకో. దీర్ఘాయుషు గల కొడుకులను కోరుకో, మనవలను కోరుకో, ఇంకా ఏనుగులు, గుర్రాలు, ఆవులు మొదలైన వాటిని కోరుకో. అంతేకాదు ఈ భూమండలాన్నంతటినీ కోరుకో. అంతేకాదు ఎన్నేళ్ళు బ్రతకదలిస్తే అన్నేళ్ళు జీవించు. ఇంకా అపార ధనాన్ని కూడా ఇస్తాను. మానవులు పొందాలని ఉబలాటపడే దివ్య కోరికలన్నీ కోరుకో అన్నాడు. వాటన్నిటిని అనుభవించు అన్నాడు. కానీ ఈ మృత్యు సంబంధమైన ఆత్మ విద్యను కోరవద్దు అన్నాడు. ఇలా ఎన్ని ప్రలోభాలు పెట్టినా నచికేతుడు చలించలేదు. దీనిని బట్టి ఆత్మ విద్య దుర్లభం అని చెప్తున్నాడు. ఇది ఎంత గొప్పదో! ఇప్పుడు మనమంతా ఆ విద్యను అభ్యసిస్తున్నాము. ఇప్పుడు ఆ విద్యనే పత్రిసారు ద్వారా పొంది మనం అభ్యసిస్తున్నాము. అంటే మనం రోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాము. మనం ఎంతో అదృష్టవంతులము. మనందరం ఎంతో అదృష్టవంతులం. మరి నచికేతుడు యమధర్మరాజుతో ఏమన్నాడంటే, ఓ యమధర్మరాజా, నువ్వు చెప్పిన ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ నశించిపోయేవే. అవన్నీ ఇంద్రియ సామర్థ్యాలను కూడా నశింపజేస్తాయి. నువ్వు చెప్పే భోగాలతో మానవుడు తృప్తి పడలేడు. ఇవన్నీ కూడా నాకు ఎంతకాలం నీవు అనుకూలంగా ఉంటావో అంతకాలమే ఉంటాయి. అంటే ఆ పైన నువ్వు నన్ను కబళించిన అంటే నాకు మృత్యు వస్తే ఇలాంటివన్నీ నశిస్తాయి, ఉండవు కదా. అందుకని నాకు మరణానంతరం విషయమైనటువంటి ఆత్మ విద్య కావాలన్నాడు. ఈ విధంగా నచికేతుడు లొంగక ఆత్మ జ్ఞానాన్ని కోరినందుకు యముడు బోధించక తప్పలేదు. యముడు ఇలా చెప్పాడు, ఆ బ్రహ్మం పరబ్రహ్మం హేతువాదానికి అందదు, అంత తేలికేం కాదు. ఆత్మ నిగూఢం అంటే చాలా రహస్యమైంది. చాలా మంది ఈ ఆత్మ తత్వాన్ని గురించి వినటానికి కూడా నోచుకోరు. అంటే వారికి ఆ భగవంతుని గురించి, ఆ పరబ్రహ్మ గురించి
తెలుసుకునే అర్హత లేదు అని చెప్పాడు. అంతేకాదు, ఈ మానవుల్లో ఎంతో మంది ఈ ఆత్మతత్వాన్ని వినాలనుకున్నా చెప్పేవాళ్ళు దొరకడం చాలా కష్టమే అన్నాడు యముడు. మరి గురువు చెప్తాడు, ఆత్మవిద్య పొందితే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. దానికి చేయవలసినవి ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. అలా చేయటం వల్ల పరబ్రహ్మతో ఉంటారు. అలా రోజు తీవ్రంగా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ గురువు దగ్గర ఎంతో శ్రద్ధతో ఆత్మజ్ఞానాన్ని పొందుతూ అది ఆచరణలో పెట్టుకొని అందరికీ పంచుతూ ఉంటే ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడతారు. మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెప్తారు. కానీ ఆచరించేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఏదో ఒక కారణం చెప్తారు కానీ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యరు. అంత గొప్ప ఆత్మవిద్య, బ్రహ్మ విద్య బోధిస్తూ ఉంటే వినటానికి ఆసక్తి చూపించేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మరి పత్రిసార్ చెప్పిన శ్వాస మీద ధ్యాస ఉంచి మనసును అంతర్ముఖం చేస్తే ఆత్మ వైపు ఉంటారు. అందుకని తీవ్రంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. అలాంటి వారికి హర్ష శోకాలుండవు. ఏం జరిగినా లెక్క చేయరు. తన పని చేసుకుంటూ పోతారు. ఎంత కష్టం వచ్చినా లెక్క చెయ్యరు. సంసారంలో ఏం జరిగినా కూడా లెక్క చెయ్యరు. కానీ తనకు కావలసినవన్నీ చూసుకుంటారు. ఇలా ఆత్మ మీదే దృష్టి పెడతారు. గురువు చెప్పినవన్నీ ఆచరిస్తారు. యముడు ఇంకా ఏమన్నాడంటే, నేను చెప్పబోయే ఆత్మతత్వాన్ని విన్నటువంటి వారు ఆచరిస్తే సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను పొంది, అంటే ఆత్మ సాక్షాత్కారం పొంది బ్రహ్మానందాన్ని పొందుతారు అని చెప్పాడు. ఇంకా టాపిక్లోకి వద్దామండి. మరి చనిపోయి పైకి వెళ్ళిన తరువాత ఆ లోకాలలో ఏం జరుగుతుంది అన్నది కొంచెం తెలుసుకుందాము. ఎందుకు ఇదంతా తెలుసుకోవాలి అంటే ముందు మన శరీరాల గురించి కొంత తెలుసుకోవాలి. మరి ఆత్మ పైన 7 శరీరాలు ఉంటాయని పత్రిసారి చెప్తారు. అందుకని వాటి గురించి తెలుసుకుందాం. అలాగే ఈ సృష్టిలో ఉన్న లోకాల గురించి కూడా తెలుసుకుందాం. అప్పుడే చనిపోయిన తరువాత జరిగేది మనకు అర్థమవుతుంది. అందుకని ముందు 7 శరీరాల గురించి తెలుసుకుందాము. 1 స్థూల శరీరము, 2 ప్రాణమయ శరీరము, 3 సూక్ష్మ శరీరము, 4 కారణ శరీరము, 5 మహాకారణ శరీరము, 6 విశ్వమయ శరీరము, 7 నిర్వాణమయ శరీరం అనే 7 శరీరాలున్నాయి. అలాగే సృష్టిలో 7 లోకాలున్నాయి. 1 భూలోకము, 2 భువర్లోకము, 3 సువర్లోకము, 4 జనాలోకము, 5 మహాలోకము, 6 తపోలోకము, 7 సత్యలోకము. ఇలా 7 లోకాలున్నాయి. మానవుడు స్థూల శరీరం, ప్రాణమయ శరీరం ఈ రెండు చనిపోయినప్పుడు భూలోకంలోనే వదిలివేస్తాడు. మరి సూక్ష్మ శరీరం అంటే మనోమయ శరీరం భువర్లోకానికి కానీ సువర్లోకానికి కానీ వారు చేసుకున్న కర్మలను బట్టి వెళ్తుంది. 4వదైన కారణ శరీరం జనాలోకానికి చేరుకుంటారు. 5వదైన మహాకారణ శరీరంతో మహాలోకానికి చేరుకుంటారు. 6వదైన విశ్వమయ శరీరంతో తపోలోకానికి చేరుకుంటారు. 7వదైన నిర్వాణమయ శరీరంతో సత్యలోకానికి చేరుకుంటారు. మరి జనాలోకానికి పైన 3 లోకాలున్నాయి. అవి మహాలోకము, తపోలోకము, సత్యలోకము. జనాలోకానికి కింద కూడా 3 లోకాలున్నాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము. మధ్యలో జనాలోకం ఉంది. ఇలా మనం చెప్పుకోవటానికి కారణం జనాలోకానికి ఒక విశేషం ఉంది. మొట్టమొదట భూలోకములో ఉన్నటువంటి ఆత్మ అయిన మనం చనిపోయినప్పుడు మొదటి రోజు స్థూల శరీరం ఈ భూలోకంలోనే వదిలివేస్తారు. ఇక రెండవదైనటువంటి ప్రాణమయ శరీరం 3వ రోజు రాలిపోతుంది. అప్పుడు ఆత్మైన మనం సూక్ష్మ శరీరంతో సువర్లోకం కానీ భూవర్లోకం కానీ చేరుకుంటాము. ఈ 2 లోకాలలో ఏ లోకానికి మనకు అర్హత ఉంటే ఆ లోకానికి సహాయకులు తీసుకువెళ్ళి వదిలివేస్తారు.
అర్హత అన్నది మనం అంతకు ముందు చేసుకున్న కర్మను బట్టి ఉంటుంది. మరి భూలోకంలో రకరకాల కర్మలు చేసేవాళ్ళు ఉంటారు. సృష్టిలో ఇది సహజం. కొంతమంది పాపాలు చేస్తారు, కొంతమంది పాపాలు పుణ్యాలు రెండు చేస్తారు, కొంతమంది పుణ్యాలే చేస్తారు. అలా చేయటానికి కారణం తమో గుణంలో ఉన్నవారు పాపాలే చేస్తుంటారు. అలాగే రజోగుణంలో ఉన్నవారు పాపాలతో పాటు పుణ్యాలు కూడా చేస్తుంటారు. అంటే మంచి పనులు కూడా చేస్తుంటారు. ఈ రెండు గుణాలు దాటి, అంటే తమో గుణం రజోగుణం దాటి సాత్విక గుణంలోకి వచ్చిన వారు పాపాలు చెయ్యరు, పుణ్యాలే చేస్తారు, మంచి పనులే చేస్తారు. సాత్విక గుణం అంటే మనసు శుద్ధి చేసుకోవడం. మనసు శుద్ధి అయితేనే సాత్విక గుణంలో వస్తారు. ఇంకా బాగా శుద్ధి చేసుకుంటే శుద్ధ సాత్విక స్థితికి వెళ్తారు. అందు ఒకడు పాపాలే చేశాడు అనుకుందాం, వాడిని సహాయకులు భువర్లోకం తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తారు. ఈ భువర్లోకంలో కూడా 8 భాగాలుంటాయని పత్రిసార్ చెప్తారు. మరి భువర్లోకం పైన 4 భాగాలు, కింద 4 భాగాలు ఉంటాయంట. మరి భువర్లోకం కింది భాగాలలో పూర్తిగా పాపాలు చేసే వాళ్ళే ఉంటారు. భువర్లోకం పై భాగాలలో పాపాలు పుణ్యాలు చేసిన వాళ్ళని తీసుకువెళ్తారంట. మరి ఎవరైతే సాత్విక గుణంలోకి వచ్చి అన్ని పుణ్యాలే చేస్తే సువర్లోకం అంటే స్వర్గలోకానికి వారిని తీసుకువెళ్తారు. భూలోకానికి ఎన్నో రెట్లు పెద్దగా భువర్లోకం ఉంటుంది. అలాగే సువర్లోకం కూడా చాలా పెద్దది. ఈ భూలోకమే మన అంచనాకు దొరకదు. ఇక దాన్ని బట్టి మిగతా లోకాలు ఎలా ఉంటాయో అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. మరి భగవద్గీత 9వ అధ్యాయము 21వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మను ప్రసన్న గతాగతం కామకామ లభంతే. తాత్పర్యం: విస్తారమగు స్వర్గలోకమున భోగములు అనుభవించి భోగ కారణమగు పుణ్యం నశింపగా మనుష్యలోకానికి తిరిగి వచ్చి వైదిక కర్మలను అనుష్ఠించుచు ఈ సంసార చక్రంలో తిరుగుచున్నారు. అంటే విశాలమైన స్వర్గలోకం ఎంతో పెద్దది. మన భూలోకంలాగా కొన్ని దేశాలు ఉంటాయనుకోవటం కాదు. ఎన్ని ఉంటాయో అంతే లేదు. భూలోకంలో ఉండే మానవాత్మలే ఎన్ని ఉన్నాయి అంటే సుమారు 700 కోట్లు పైనే ఉంటాయి. అలాగే ప్రతి లోకంలో వందల వందల కోట్లు మానవాత్మలు ఉంటాయి. మరి ఎవరి అర్హతను బట్టి వారు ఆ లోకాలకు వెళ్ళిపోతారు. మరి చనిపోయాక సూక్ష్మ శరీరంతో భువర్లోకానికి చేరుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఏ ఆత్మ అయినా సరే మొదట విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడ స్త్రీ పురుష భేదాలు ఉండవు. పైలోకాల్లో ఉండేవన్నీ ఆత్మలే. మరి నిజ జీవితంలో వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు, అలసిపోయారు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట చాలా కాలం విశ్రాంతి తీసుకుంటారు. అలా విశ్రాంతి తీసుకున్న తరువాత కాస్త తేరుకుంటారు. తేరుకొని అంతకుముందు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. నేనేం చేశాను, ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఎంత హింస చేశాను, ఎన్ని కోళ్లను చంపాను అని ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చేసిన పనులన్నీ గుర్తుకొస్తుంటే ఒక్కొక్కటి గుర్తుకొచ్చి ఫీల్ అవుతారు. మరి వాటిని అలా హింసించానే, నాకు అలా జరిగితే నా పరిస్థితి ఏంటి అని అనుకోగానే అదే రకమైన హింస వారు అనుభవిస్తారు. అలా వారి జీవితంలో చేసినవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఇలా చేశానేంటి అని అనుకోవటం ఎప్పుడైతే అనుకుంటారో ఆ నరకం అనుభవిస్తారు. అంటే కోడి మీద కత్తి పెట్టి చంపేస్తే అలా చంపానే అని అనుకోగానే కోడి ప్లేస్లో వీడే ఉంటాడు, ఆ నరకం అనుభవిస్తాడు. ఇలా అన్నీ అనుభవిస్తూ ఉంటారు. అలా ఏదనుకుంటే అది అయిపోతూ ఉంటుంది. అలాగే వారు ఏదైనా తినాలి అన్నా చెయ్యాలనుకున్నా అవి కూడా వెంటనే ఆటోమేటిక్గా అక్కడ సమకూరిపోతాయి. అలా చాలా కాలం ఇవన్నీ అయిన తరువాత అంతకు ముందు మిగిలిపోయిన కోరికలు ఎటువంటివి ఉంటే అటువంటివన్నీ నెరవేరిపోతాయి. అంతా అయిపోయాక ఇంకేం చెయ్యాలంటే ఏమీ ఉండవు. ఊహించుకున్నవన్నీ అయిపోయాయి.
దీనంతటికి కొంత టైం పడుతుంది. అలా కోరికలన్నీ తీరిపోగానే మనోమయ శరీరం అంటే ఈ సూక్ష్మ శరీరం కూడా రాలిపోతుంది. ఈ మనోమయ శరీరం రాలిపోయాక ఉండేది కారణ శరీరం. ఈ కారణ శరీరంతో జనాలోకానికి చేరుకోగలుగుతారు. అలాగే కొంతమంది పాపాలు చేస్తారు. వారిని భువర్లోకంలో ఉన్న కొంతమంది పాపాలు పుణ్యాలు చేస్తారు. వారిని భువర్లోకం పైన ఉన్న లోకాలకు తీసుకువెళ్తారు. అక్కడ కూడా ముందు విశ్రాంతి తీసుకుంటారు. అలా విశ్రాంతి తీసుకున్నాక వీడు కొన్ని పాపాలు చేశాడు కాబట్టి అవి ఊహించుకుంటూ ఆ తప్పులు గుర్తు చేసుకుంటూ నేనేమైనా అనుభవించాల్సి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటే దానికి తగ్గ నరకం అనుభవించేస్తారు. ఆ పాపకర్మలన్నీ అయిపోయాక వాడు చేసుకున్న పుణ్యకర్మల వల్ల సువర్లోకానికి చేరుకుంటాడు. అంతేకాదు, ఎవరైతే సాత్విక గుణంలోకి వస్తారో, మనసును శుద్ధి చేసుకుంటారో, వారు పాపాలు చెయ్యరు, పుణ్యాలే చేస్తారు. వారు సువర్లోకం చేరుకుంటారు. మరి సువర్లోకం అంటే స్వర్గలోకం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో రమణీయమైన దృశ్యాలు, పక్షుల కిలకిల రావాలు, అందమైనటువంటి వృక్షాలు, పుష్పాలు, సెలయేళ్ళు, ఎంతో సుందరంగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలా చేరుకున్న తర్వాత ముందు విశ్రాంతి తీసుకుంటారు. వారికి మిగిలిపోయిన కోరికలు ఒక్కొక్కటే ఊహించుకుంటూ ఉంటే అవన్నీ నెరవేరిపోతూ ఉంటాయి. అలా చాలా రోజులు, అంటే ఇన్నాళ్ళు అన్న లిమిట్ ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలున్నా ఎవ్వరు కాదనేవారుండరు. అలా వారికి ఉన్న కోరికలన్నీ తీరిపోయాక ఆ మనోమయ శరీరం రాలిపోతుంది. ఈ భౌతిక శరీరం రాలిపోతే ప్రాణమయ శరీరం ఉంటుంది. అది రాలిపోతే మనోమయ శరీరం ఉంటుంది. మనోమయ శరీరం కూడా రాలిపోతే కారణ శరీరం ఉంటుంది. ఈ శరీరాలు ఒకదానికంటే ఒకటి చాలా సూక్ష్మమైనవి, తేలికైనవి. ఎంత సూక్ష్మ స్థితికి చేరుకుంటే అంత గొప్ప లోకాలకు చేరుకోగలరు. అలా కారణలోకానికంటే జనాలోకానికి వెళ్తారు. మరి జనాలోకం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఎవరి ఊహకు అందదు. అలాగే పాపాలు చేసిన వారు భువర్లోకం నుండి జనాలోకానికి వస్తారు. అక్కడ ఊర్ధ్వలోకపు నుంచి వచ్చిన మాస్టర్సు కౌన్సిలింగ్ చేస్తారు. ఊర్ధ్వలోక వాసులు అంటే మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఆ లోకాలలో ఉండేవారిని ఊర్ధ్వలోకపు మాస్టర్స్ అని అంటారు. వీరు కారణలోకం నుండి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఏం చెప్తారంటే, అసలు నువ్వు భూలోకానికి వెళ్ళి ఏం చెయ్యాలి, కానీ ఏం చేశావు, వెళ్ళింది దేనికోసం, నీ జీవితంలో చేయవలసింది మానేసి ఇంకేదో చేసి సమయం అంతా వృధా చేసుకున్నావే అంటారు. అంటే ఎంతసేపు సంపాదిద్దాము, భార్యని పిల్లలని అందరినీ సంతోషంగా ఉంచుదాము, నేను ఎంజాయ్ చేద్దాము అలా అనుకుంటూ ఇలాంటి పనులన్నీ చేసేస్తుంటారు. మరి నీకు ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు, చాలా తెలివి తక్కువ వాళ్ళలాగున్నావే నువ్వు అని చెప్తారు. ఊర్ధ్వలోకవాసులు చెప్పేవన్నీ విన్నాక ఏం చెయ్యాలండి అని అడుగుతారు. నాయనా, నువ్వు ఈ లోకాలే అనుకుంటున్నావు, ఇంతకన్నా ఏమీ లేవనుకుంటున్నావు. కానీ ఈ సృష్టిలో వీటికంటే ఇంకా గొప్ప గొప్ప లోకాలున్నాయి. ఆ లోకాలకు చేరుకోవాలి నువ్వు. మరి నువ్వు పాపాలు చేస్తూ ఆ జంతువులను చంపుతూ ఆ మాంసం తింటూ ఈ కింది లోకాల్లోనే ఉంటున్నావు. మరి గొప్ప లోకాలు చేరుకునే ప్రయత్నం చెయ్యి. మంచి అవకాశం నీకు ఇవ్వబడింది. అంటే ఒక దేహం ఇవ్వబడింది. ఆ దేహంతో నువ్వు ఎన్నో సాధించవచ్చు. ధ్యాన సాధన చెయ్యవచ్చు, సద్గురువులు చెప్పే సందేశాలు వినొచ్చు, సేవలు చెయ్యవచ్చు. ఇవన్నీ చేసి పుణ్యం సంపాదించుకొని గొప్ప లోకానికి చేరుకోవచ్చు. జ్ఞానం సంపాదించుకొని గొప్పవారు కావచ్చు. కానీ ఆ పనులన్నీ మానేసి పనికిరాని పనులన్నీ చేశావు అని వారికి అర్థమయ్యేటట్లు చెప్తారు ఊర్ధ్వలోక మాస్టర్సు. అలా జనాలోకంలో పాపాలు చేసేవారికి, పుణ్యాలు చేసిన వారికి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు పాపాలతో పాటు పుణ్యాలు చేశావు, బాగానే ఉంది. అసలు పాపాలు ఎందుకు చేశావు,
ఈసారి ఆ పనులు చెయ్యకు అని చెప్తారు. అలాగే పుణ్యాలు చేసేవారికి, నాయనా, ఈ పుణ్యాలే కాదు, పుణ్యాలకు మించింది ఉంది. నువ్వు పుణ్యం చేసినా కింద లోకానికే వెళ్తున్నావు, ఆ పై లోకాలకు చేరుకోలేకపోయావు. అందుకని ఈ పుణ్యకర్మలు కాదు, ముక్తి కర్మలు అంటే ఆత్మకర్మలు ఏవైతే ఉన్నాయో, ఆత్మకు లాభం చేకూరుస్తాయో, ఆత్మైన నిన్ను ఊర్ధ్వలోకాలకు చేరుస్తాయో అది చెయ్యాలి. నువ్వు ఇంకా తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చెయ్యాలి. జ్ఞానవంతమైన ఆత్మజ్ఞానం కల పుస్తకాలు చదవాలి. ఆత్మజ్ఞానం బోధించే వారి సందేశాలు వినాలి. ఆత్మ సేవలు చెయ్యాలి. ఇలా చేస్తే నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు గొప్ప గొప్ప లోకాలకు, పై ఊర్ధ్వలోకాలకు చేరుకోగలుగుతావు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు వాడికి అర్థమవుతుంది, నేను ఇవే అనుకున్నానే, ఇంకా పైలోకాలకు వెళ్తే ఎంత గొప్పగా ఉంటుంది అని ఆలోచిస్తాడు. అప్పుడు ఏమంటారంటే, ఏమండి, అయితే మీరు చెప్పినట్లుగా ఈ పనులన్నీ చేస్తాను, మళ్ళీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే శరీరం ఇవ్వండి అంటారు. ఇంకా కొంతమంది అంతకుముందు పడిన బాధలు, కష్టాలు అన్నీ గుర్తు తెచ్చుకొని, ఎందుకు భూలోకానికి వెళ్ళటం, అక్కడికి వెళ్తే లేనిపోని కష్టాలు, గొడవలు, భర్తతో గొడవ, భార్యతో గొడవ, పిల్లలతో గొడవ, బంధువులతో గొడవ, ఇంకా ఆర్థిక ఇబ్బందులు, డబ్బు సమస్యలు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు, ఇక్కడే ఉండిపోవచ్చు కదా అనుకుంటారు. అలా కొంతమంది అక్కడే ఉండిపోతారు. మరి కొంతమంది మాత్రం మేమేమైనా సరే భూలోకానికి వెళ్తాము, మీరు చెప్పినట్లు చేస్తాము, ఇక్కడే కూర్చొని ఏం చేస్తాము, ఎన్నాళ్ళు కూర్చుంటాము అని అంటారు. అప్పుడు ఎవరైతే భూమి మీదకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారో వారిని ఒక్కొక్కరిని ఒక గదిలోకి పంపుతారు. ఆ గదిని ఆకాశిక రికార్డ్స్ రూమ్ అంటారు. ఆ గదిలో పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద వీరికి ఆ జన్మలో చిన్ననాటి నుండి ఏవైతే కర్మలు చేశారో అవన్నీ సినిమాలా కనిపిస్తాయి. వారు ఎన్ని హింసలు చేశారు, ఎంతమందిని బాధించారు, ఎంతమందిని మోసగించారు, ఎంతమందికి అన్యాయం చేశారు, ఎంతమందిని ఏడిపించారు, ఎంతమందికి సేవలు చేశారు, ఎంతమందికి ఉపకారం చేశారు, ఎంతమందికి లాభం కలిగించారు, ఎంతమందికి భోజనం పెట్టారు, ఇలాగా చేసినవన్నీ కనిపిస్తాయి. అలా వారు చేసిన కర్మలన్నీ చూపించబడతాయి. ఆ గదిలోకి పంపేటప్పుడే, ఆ గదిలోకి వెళ్తున్నావు, అందులో నువ్వు చేసిన కర్మలన్నీ కనిపిస్తాయి. జన్మ తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి అందులో ఎన్ని కర్మలు నువ్వు అనుభవించాలనుకుంటున్నావో వాటిని నువ్వు సెలెక్ట్ చేసుకో. అంటే ఎన్ని పాపకర్మలు, ఎన్ని పుణ్యకర్మలు నువ్వు అనుభవించాలనుకుంటున్నావో వాటిని సెలెక్ట్ చేసుకో అని చెప్తారు. అలా వాడు చేసిన కర్మలన్నీ చూసుకుంటాడు అక్కడ. ఎక్కువ పాపకర్మలు చేసి వచ్చిన వారికి వారు సెలెక్ట్ చేసుకోవడానికి పాపకర్మలే ఉంటాయి. అందులో నుంచి కొన్ని తీసుకుంటారు. పుణ్యకర్మలు బాగా తక్కువగా ఉంటే అవి కొద్దిగా తీసుకుంటారు. మరి పాపకర్మలు, పుణ్యకర్మలు చేసిన వారు అవి కొన్ని, ఇవి కొన్ని తీసుకుంటారు. ఇంకా కొంతమంది పుణ్యకర్మలే చేసి వచ్చిన వారు ఉంటారు. వారు ఆ పుణ్యకర్మలే తీసుకుంటారు. ఏమైనా ఉంటే ఒకటి అర పాపకర్మలు తీసుకుంటారు. అలా వారు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది బలవంతం లేదు, అంతా మన ఇష్టమే. ఇంకొకటి, గత జన్మలో వాడు చాలా కర్మలు చేశాడు, ఎన్ని చేసినా కూడా అన్ని తీసుకోవాలని ఏమీ ఉండదు. అందులో వారు సెలెక్ట్ చేసుకున్నవే, వారు నిర్ణయించుకున్నవే, వారు ఎంచుకున్న కర్మలే వారు తీసుకోవడం జరుగుతుంది. అలా ఎక్కడా కూడా బలవంతం ఉండదు, అంతా వారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వారు చేసిన కర్మలలో వారు ఎంచుకున్నవే వారు తీసుకోవటం జరుగుతుంది. అలా ఎంచుకున్న కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు. వాటిని తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అవి అనుభవిస్తూ ఉంటారు. మరి ఆ కష్టాలు వచ్చినప్పుడు ఏమంటారంటే, దేవుడు నన్ను ఇలా కష్టపెట్టాడు అంటారు. అక్కడ ఎవరు ఎవరిని కష్టపెట్టేవాళ్ళు లేరు. కారణం, వాడి ఇష్ట ప్రకారం వాడు చేసిన కర్మలలో వాడు ఎంచుకున్న కర్మలే వాడు కేటాయించబడతాయి. మరి సహజంగా ఎక్కువ కష్టాలు అనుభవించేవారు భగవంతుడు నా రాత ఇలా రాశాడు అని బాధపడుతూ ఉంటారు.
అందుకే పత్రిసార్ చెప్తారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్తారు. ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాస్తవం ఏమిటి అంటే, ఒకరికి కష్టం వస్తుంది, ఒకరు ఎంతో భోగాలు అనుభవిస్తారు, కొంతమందికి యాక్సిడెంట్ అవుతుంది, కొంతమందికి విపరీతమైన జబ్బు, భరించలేని జబ్బు వస్తుంది, కొంతమంది పిచ్చోళ్ళులాగా పుడతారు, కొంతమంది పోలీసులు జైల్లో తీసుకువెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెడుతుంటారు. మరి కొంతమంది స్త్రీ రూపంలో బ్రోతల్ హౌస్లో చిక్కి అక్కడ నరకం అనుభవిస్తారు. కొంతమంది భర్తల చేత, కుటుంబీకుల చేత గృహహింస అనుభవిస్తారు. ఇట్లా రకరకాలుగా హింస అనుభవిస్తారు. అవి అనుభవిస్తూ ఉంటే దేవుడు ఏంటో ఇలా చేశాడు నన్ను, నా జీవితాన్ని ఇంత నాశనం చేశాడు, నేనేం చేశాను అని బాధపడతారు. దేవుణ్ణి నిందిస్తారు. నిజంగా దేవుడు ఉన్నాడా అని అంటారు. మరి రోగాలు వచ్చినవాడు, కష్టం వచ్చినవాడు ఏమంటారంటే, నేను ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎన్నో గుళ్ళు తిరిగాను, అయినా నాకెంత కష్టం వచ్చింది భగవంతుడా అని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వారు ఇంతకు ముందు చేసిన కర్మల నుంచి వాళ్ళంతట వాళ్ళు ఇష్ట ప్రకారం ఎంచుకున్నవే తప్ప ఎవ్వరు వీళ్ళ మీద బలవంతంగా రుద్దింది కాదు. అందుకని రోగాలు ఉన్నవాళ్ళు కానీ, కష్టాలు భరించలేని వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి, ఈ జన్మ నేనే ఎంచుకున్నాను, ఈ కర్మలు నేనే ఎంచుకున్నాను, ఈ జీవితం నా ఇష్ట ప్రకారం నేనే ఎంచుకొని వచ్చాను అని అర్థమైతే ధైర్యంగా అనుభవిస్తారు. లేకపోతే ఎలా అయిపోయిందేంటి నా జీవితం అంటూ విలవిల్లాడతారు. మరి నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఒక రోగం వచ్చినా, లేదా ఇంట్లో ఏదన్నా హస్బెండ్ కానీ, ఇంకా ఎవరైనా కానీ, అత్తగారు ఎవరైనా అట్లా ఏదైనా తిట్టినా, అరిసినా ఏ బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది, నేను ఎవరినో తిట్టొచ్చాను, ఇప్పుడు నన్ను తిడుతున్నారు, ఎవరినో బాధ పెట్టాను, ఇప్పుడు నాకు బాధ కలిగింది, ఏ జీవిని హింసించానో ఇప్పుడు నాకు ఇట్లా కాళ్ళు నొప్పులు, ఏదైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రానియండి ఇలా వచ్చినాయి అని అర్థమైంది. సరేలే, అప్పు తీరిపోతుంది, కర్మలు పోతున్నాయి అని హ్యాపీగా ఉంటున్నాము. గురువులు ఇచ్చిన జ్ఞానం వల్ల, కర్మ సిద్ధాంతం తెలుసుకోవటం వల్ల ప్రతిదీ ఏదొచ్చినా హ్యాపీగానే ఉంటున్నాం, కానీ బాధపడట్లేదు. ఎంతసేపు ధ్యానం చేయటం, పుస్తకాలు చదువుకోవటం, పత్రిసార్ రాఘవరావు రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ వీడియోలు వినటం, మేము క్లాసులు ప్రిపేర్ అవ్వటం, కొత్త క్లాసు ప్రిపరేషన్ చేయటం, ఇట్లా ఎంతసేపు ఆ భగవంతుడి ధ్యాసలో ఉంటున్నాము. అందుకని మాకు ఏదొచ్చినా కూడా మాకు బాధ అనిపించట్లేదు. ఆ కష్టం కష్టంలాగా లేదు, బాధ బాధలాగా లేదు. ఎందుకంటే మా ధ్యాస అంతా భగవంతుని మీద పెట్టాం కాబట్టి. ఒకటి చెప్తారు పత్రిసారి కూడా, ఈ శరీరం, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మవి అని చెప్తారు. నిన్న ఒక చీర కట్టుకున్నాం, ఈ వారం ఒక చీర కట్టాము, అట్లా అని ఈ శరీరము ఇప్పుడు ఉంది. ఈ టైం అయిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాము. కానీ దేహం కాదు, ఆత్మ కాబట్టి మనం ఉంటాము. ఈ శరీరం పోతుంది కానీ ఆత్మైన మనం ఉంటాము. మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ లోకాల్లో ఉంటాము. అందుకని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్నది తెలుసుకోవాలి. పైలోకాలకు రకరకాల వాళ్ళు వెళ్తారు. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు వెళ్తారు, పాపాలు పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా వెళ్తారు, ఉత్త పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా వెళ్తారు. మరి సహజంగా భూమి మీదకి రావాలంటే ముందుగా ఆలోచించుకుంటారు, ఈ పాపాలన్నీ తీసుకొని భూమి మీదకి వెళ్తే నా బతుకేమవుతుంది, మరి ఇక్కడే ఉంటే ఏమవుతుందని ఆలోచించుకుంటారు. చివరకు ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటాము, భూమి మీదకి వెళ్ళి ఈసారైనా నా జీవితాన్ని సరి చేసుకుంటాను, ఇక అలాంటి పనులు చెయ్యను, ఆ తప్పులు చేయను, ఆ పాపాలు చేయను, అప్పుడు నా భవిష్యత్ మారిపోతుంది కదా అని చెప్పి భూమి మీద జన్మ తీసుకోవటానికి నిర్ణయించుకుంటారు. కొంతమంది మాత్రం ఇక్కడ ఏం చేస్తాము, ఎన్నాళ్ళు ఉంటామని చెప్పి కొన్ని కర్మలు సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఎక్కువ పాపకర్మలు చేసిన వారు పాపకర్మలే సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు అనుభవించాల్సిన కర్మలు సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న కర్మలని ప్రారబ్ధ కర్మలు అంటారు. అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళ యొక్క నాడీ మండలి శరీరాన్ని ఆ కర్మలతో తయారు చేస్తారు. అంటే
కొంతమందికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి కాళ్ళు నొప్పులు వస్తాయి, కొంతమందికి చెవుడు ఉంటుంది, కొంతమంది గుడ్డి వాళ్ళుగా పుడతారు, కొంతమందికి ఆస్మా ఉంటుంది. అంటే వారు చేసిన కర్మలను బట్టి వాళ్ళ నాడీ మండల శరీరం తయారవుతుందన్నమాట. మరి గత జన్మలో బాగా చేపల్ని తిన్నారు, ఆ చేపలకు ఊపిరాడనీయకుండా చేసి నీళ్ళల్లోంచి తీసి చక్కగా వండుకొని తిన్నారు. అలాగా అందుకని ఈ జన్మలో వాళ్ళకి ఆస్మా వస్తుంది. గత జన్మలో బాగా కోడి లెగ్ పీసులు తిన్నారు, ఆ మటన్ షాప్కి వెళ్ళి రోజు వస్తాను కోడి లెగ్ పీసులు నాకు ఉంచు అని చెప్పి చక్కగా రోజు కోడి లెగ్ పీసులు తెచ్చుకొని తింటాడు. వాడికి ఆ ఫలితము ఏంటి? మరు జన్మలో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోతాయి. మరి అట్లా వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళ నాడీ మండల శరీరం తయారు చేయబడుతుంది. మరి ఈ నాడీ మండల శరీరం కంటికి కనిపించేది కాదు. పాపకర్మలు ఎక్కువగా ఉంటే నాడీ మండల శరీరం మలినంగా ఉంటుంది. పుణ్యకర్మలు ఎక్కువగా ఉంటే ఆ నాడీ మండల శరీరం శుద్ధంగా ఉంటుంది. ఇదే మనకు స్పిరిచువల్ రియాలిటీ వీడియోలో చూపిస్తారు. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఆగినప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి వచ్చినప్పుడు మన నాడీ మండల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ శుద్ధి అవుతూ ఉంటాయి. ఇది మనకు చూపిస్తారు. అంటే మనము సైలెంట్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస చెయ్యాలి. మనసు పని చేయని స్థితిలో ధ్యానం చేస్తే అప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి వచ్చి మనలో ఎక్కడ ఏ రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తుంది ఆ విశ్వశక్తి. అంతేకాదు, ఆ మాస్టర్స్ ఇంకా ఏం చెప్తారంటే వీడు తీసుకున్న కర్మలు అనుభవించాలంటే ఎలాంటి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో వీడిని ప్రవేశపెడితే ఈ కర్మలన్నీ వీడు అనుభవించగలుగుతాడు అన్నది చూస్తారు. మరి పేదవాడిగా పుట్టాలంటే పేదవాడి తల్లి గర్భం తీసుకోవాలి. మరి వాడు చేసుకున్న కర్మలను బట్టి ధనవంతుడిగా పుట్టవలసి వస్తే బాగా డబ్బు ఉన్న తల్లి గర్భం కోసం చూస్తారు. మరి అందంగా పుట్టాలి అంటే అందమైన తల్లిదండ్రుల గర్భం కోసం చూస్తారు. మరి వాడు నల్లగా పుట్టాలంటే, అందవికారంగా పుట్టాలంటే నల్లగా ఉన్న తల్లి గర్భం కోసం చూస్తారు. అలా ఏ కర్మలైతే ఎంచుకున్నాడో దానికి అనుగుణంగా, అంటే స్త్రీగా పుట్టాలనుకుంటే స్త్రీగా, పురుషుడిగా పుట్టాలనుకుంటే పురుషుడిగా, ఏ కులంలో, ఏ ప్రాంతంలో, ఏ మతంలో, ఏ దేశంలో అన్నది వారు ఎంచుకున్న కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది. మరి కొంతమంది అమెరికాలో, లండన్లో అట్లా ఇతర దేశాల్లో పుడుతుంటారు కదా. అలా వారు ఏ దేశంలో పుట్టాలనుకుంటే వాళ్ళ కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది. మరి అంతకుముందు జన్మల్లో పురుషుడిగా జన్మించాడు, భార్యను చాలా ఇబ్బంది పెట్టాడు. మరి వాడిప్పుడు ఇబ్బంది పడే జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంటే గత జన్మలో పురుషుడిగా భార్యని ఇబ్బంది పెట్టినందుకు ఈ జన్మలో స్త్రీగా పుట్టి అంత బాధ వాడు అనుభవిస్తాడనమాట. అలా అక్కడ మాస్టర్స్ ఆ కర్మలు అనుభవించటానికి అనుగుణమైన తల్లి గర్భ కోసం చూస్తారు. కానీ వెంటనే దొరకవు కదా, అందుచేత ఎదురు చూస్తారు. కొంతమంది అలా ఎదురు చూడలేక కంగారు పడే వాళ్ళు ఉంటారు. అంటే అప్పటికే 500 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాలు ఆగినా అటువంటి గర్భం దొరక్కపోతే ఏమంటారంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చెయ్యండి, నాకు కోట్ల అవసరం లేదు, లక్షల్లో ఉన్న తల్లి గర్భం ఉంటే చూడండి అంటారు. అలాగే అందంగా పుట్టాలి, అలాంటి గర్భం దొరక్కపోతే అప్పుడు ఏమంటారంటే నాకు అందం అక్కర్లేదులే, ఏదైనా పర్వాలేదు అంటారు. అలాగే అడ్జస్ట్మెంట్ అవుతారు. అలాగే వాళ్ళు పుట్టాలనుకున్న కుటుంబం కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, దేశం కానీ ఏదో ఒకటిలని అడ్జస్ట్ అయి పుడతారు. కానీ తర్వాత బాధపడతారు. కానీ అంతా వారిష్ట ప్రకారమే జరుగుతుంది. మనం ఎవరినైనా చూస్తే పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా సరే వారికి పెళ్లి సంబంధాలు చూసే ముందు ఎన్నో కోరికలు ఉంటాయి. మరి ఆడవాళ్ళైతే ఆ భర్తకి ఎంతో అందం ఉండాలి, డబ్బు ఉండాలి, వాడి గుణాలు బాగుండాలని స్త్రీ చూస్తుంది. అదే పురుషుడైతే ఆ స్త్రీ తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, అప్సరసలా ఉండాలి అని కోరుకుంటాడు. మరి వీడు మాత్రం నల్లగా నీగ్రోలా ఉంటాడు. వీడికి ఐశ్వర్య అలాంటి భార్య కావాలని కోరికలు ఉంటాయి. ఇంకా
మంచి కట్నం తేవాలి, మంచి హోదా ఉండాలి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. కానీ అటువంటి సంబంధాలు దొరక్కపోతే ఏం చేస్తాడు? ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడి కోరికలు తగ్గిపోతూ అడ్జస్ట్ అయిపోతాడు. పర్వాలేదులే, ఏదో ఒకటి పర్వాలేదులే అని చివరికి ఏ స్థాయికి వస్తాడంటే భార్య దొరికితే చాలు అని వాడు అనుకుంటాడు, భర్త దొరికితే చాలు అని ఆవిడ అనుకుంటుంది. ఎవరైనా సరే ఊ అంటే చాలు వీళ్ళు ఊ అనేస్తారు. ఇలా పైలోకాల్లో కూడా వాళ్ళకు అనుకూలమైంది సూటబుల్ అయింది రాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకొని కిందకు భూమి మీదకి వస్తారు. మరి భూమి మీదకి వచ్చాక ఇలాంటి జన్మ వచ్చిందే అని బాధపడతారు. అంతే కదా. కొంతమంది ఏంటో నేను పొట్టిగా ఉన్నాను అనుకుంటారు, కొంతమంది ఏంటో ఇంత పొడుగ్గా ఉన్నాను అనుకుంటారు, కొంతమంది నేను తెల్లగా లేను అనుకుంటారు. ఇట్లా అనుకుంటూ బాధపడుతుంటారు కదా. కొంతమంది ఏమో ఏంటో ఈ కష్టాలు బాధలు డబ్బు లేదు అనుకుంటూ బాధపడుతుంటారు. కానీ ఏది ఏమైనా పైన అంతా వారిష్ట ప్రకారమే. వారు ఆగుతానంటే ఎంత కాలమైనా ఎన్ని సంవత్సరాలైనా ఆగమంటారు, ఎన్ని వేల సంవత్సరాలు ఆగినా వాళ్ళకి అభ్యంతరం ఉండదు. అందుకని అక్కడ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరిగింది. అలా మూడు రకాల వాళ్ళు ఉంటారు. ఎక్కువగా పాపకర్మలు తీసుకొని భూమి మీదకి వచ్చిన వాళ్ళు, పాపాలు పుణ్యాలు తీసుకొని వచ్చిన వాళ్ళు, ఎక్కువ పుణ్యకర్మలే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అలా భూమి మీదకి వచ్చినాక మనం కొంతమందిని గమనిస్తే రకరకాలుగా వాళ్ళు కనిపిస్తారు. కొంతమందికి కష్టాలు భరించలేని కష్టాలు ఉంటాయి. అంటే వారు గతంలో చేసిన పాపకర్మలు, చాలా పాపకర్మలు తెచ్చుకోవడం వల్ల అలా కష్టాల మీద కష్టాలు వస్తుంటాయి. అలాగే కొంతమంది జీవితాల్ని మనం గమనించినట్లయితే కొన్ని కష్టాలు వస్తుంటాయి, కొన్ని భోగాలు ఉంటాయి. కారణం వారు పాపాలు పుణ్యాలు రెండు తెచ్చుకున్నారు కాబట్టి. మరి కొంతమందిని చూస్తే వాళ్ళకి ఒక 5 కోట్లకో 10 కోట్లకో ఆస్తి ఉంటుంది, కానీ ఇంట్లో భార్యకి అనారోగ్యము, పిల్లలకి అనారోగ్యము, లేదా పిల్లలు వాళ్ళ మాట వినరు. అట్లా కొన్ని సమస్యలు ఉంటాయి కదా, కొన్ని కష్టాలు ఉంటాయి. డబ్బున్నా కానీ కొన్ని కష్టాలు ఉంటాయి. అంటే వీళ్ళు పాపాలు పుణ్యాలు రెండు తెచ్చుకున్నారని మనకు అర్థమవుతుంది. అలాగే కొంతమంది పుణ్యం చేసిన వారు అన్నీ భోగాలే తెచ్చుకుంటారు. వాళ్ళ జీవితం చాలా వైభవంగా ఉంటుంది, ఏ లోటు ఉండదు, ఆర్థికంగా లోటు ఉండదు. అంటే కోట్లు కోట్లు ఆస్తి ఉంటుంది. వాళ్ళ గర్వంతో విర్రవీగుతూ తప్పులు పాపాలు చేస్తుంటారు. ఈ వెధవ ఇన్ని పాపాలు చేస్తున్నాడు, అయినా వీడికి ఇంత డబ్బు ఉంది ఏంటని చాలా మంది అనుకుంటారు. మరి దీనికి ముఖ్య కారణం వాడిప్పుడు వెధవ పనులు చేస్తున్నా గతంలో చేసుకున్న పుణ్యకర్మల వల్ల ఇంత భోగానికి కారణమయ్యాడు. అందుకని భూమి మీద పలుకుబడి గొప్పతనం హోదా ఇవి గొప్పతనం కాదు. మరి పైకి వెళ్ళినప్పుడు అక్కడ గొప్పవాడే అసలైన గొప్పవాడు. అందుకే భూమి మీద ఎంత గొప్పవారైనా పైలోకాలలో గొప్పవాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వాల్సిందే. అంతే. ఇక్కడ ఎన్నో కోట్లు కోట్లు కోటీశ్వరులు, కానీ ఇక్కడ వీళ్ళు ధ్యానం చెయ్యరు, అన్ని పాపకర్మలు చేస్తుంటారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. ధ్యానం చేయరు, పాపాలు చేస్తుంటారు, ఎన్నో పాపకర్మలు చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్ళు పైలోకానికి వెళ్తే ఎంతో ఊర్ధ్వలోక మాస్టర్స్ దగ్గర గొప్పవారి దగ్గర ట్రైనింగ్ అవ్వాల్సిందే. అందుకని మనం ట్రైనింగ్ పొందే వాళ్ళలాగా ఉండటం కాదు, మనం ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. మరి పత్రి సారు చెప్తారండి, అది అందరికీ అర్థం కాదు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, నువ్వు రోజు ధ్యానం చేయి, జ్ఞానాన్ని పొందు, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచు అని మనకి ఇక్కడే అలవాటు చేశారు చూడండి. అంటే మనం పైలోకాలకు వెళ్ళినా కింద లోకాల వాళ్లకు ఇలా ధ్యానం చెయ్యాలయ్యా, ఇట్లా జ్ఞానం పొందాలని మనం చెప్పే వాళ్ళలాగా ఉండటానికి అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చారు మనకు పత్రి సారు. మనం పైలోకాలకు వెళ్ళినా గొప్ప లోకాలకు చేరుకోవాలి, కింద లోక వాసులకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి అని అట్లా మనకు చెప్పారు పత్రి సారు. అంత సూక్ష్మంగా చెప్పారు. మీరు ఇలా ధ్యానం చెయ్యండి, జ్ఞానం పొందండి, జ్ఞానాన్ని పంచండి అని చెప్పారు. మరి అంత గొప్ప గురువును పొందిన మనం ఎంతో అదృష్టవంతులమండి. అందుకని మనం ట్రైనింగ్ పొందే వాళ్ళలాగా ఉండకూడదు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ స్థాయికి ఎదగాలి.
ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మరణించిన తరువాత జరిగేది జీవించి ఉండగానే తెలుసుకున్నప్పుడు తెలుస్తుందండి. మరి ఇప్పుడు ఇవాళ క్లాస్ అంతా ఇదే. మరణము, మరణించాక జరిగేది మనము జీవించి ఉండగానే తెలుసుకుంటున్నామండి. సహజంగా సాత్విక గుణంలోకి వచ్చాక 3 స్టేజీలు ఉంటాయి. అవి ఏమిటంటే సాత్వికం, శుద్ధత్వం అంటే మనసు శుద్ధం అవ్వాలి. తరువాత స్టేజీ పరిశుద్ధత్వం అంటే బాగా శుద్ధి అవ్వాలి. అలాగే ఆ తరువాత స్టేజీ మహాపరిశుద్ధత్వం అంటే చాలా శుద్ధి అవ్వాలి. దీనినే పత్రిసారు శుద్ధ సాత్వికం అన్నారు. మరి భూమి మీద గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, సేవలు చేస్తారు, మహాత్ములుగా పిలువబడతారు. అప్పుడు వీరు జనాలోకం దాటి మహాలోకం చేరుకుంటారు. మరి మనకు ఇవ్వబడిన అవకాశం వల్ల భూమి మీదకి వచ్చాము, మళ్ళీ పైలోకాలకు వెళ్తాము. అక్కడ లాభం పొందాలంటే ఇక్కడ ధ్యాన సాధన ఎక్కువ ఉండాలి. మనసును శుద్ధి చేసుకోవాలి. మనసు శుద్ధమయ్యే కొద్దీ మనం చేసే పనులు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, మన గుణాలు మారిపోతాయి. అందుకని శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. అప్పుడు ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. మరి మనసును శుద్ధి చేసుకుంటాము. మరి దేహానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు అజ్ఞాని, ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు జ్ఞాని. ఇక్కడ ఒక కథ తెలుసుకుందామండి. ఒక వ్యక్తి గ్రామంలో జరిగే సత్సంగానికి ప్రతిరోజు వెళ్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి తన ఇంట్లో ఒక చిలకను పంజరంలో పెట్టి పెంచుతున్నాడు. ఒకరోజు ఆ చిలక ప్రతిరోజు తన యజమాని బయటికి వెళ్ళటం చూసి ఇలా అడిగింది. ప్రతిరోజు మీరు ఈ సమయానికి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు ఆ యజమాని మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను ప్రతిరోజు సత్సంగానికి వెళ్తున్నానని చెప్పాడు. అది విన్న చిలుక మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడిగింది. సరే చేస్తాను, ఏంటో చెప్పు అన్నాడు ఆ యజమాని. అప్పుడు ఆ చిలక ఆ యజమానితో నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలనో మీ గురువుగారిని అడిగి చెప్పండి అని అని అడిగింది. ఆ యజమాని సరే అని మరుసటి రోజు సత్సంగానికి వెళ్ళాడు. ఆ సత్సంగం ముగిశాక గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువర్య, మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది స్వేచ్ఛను ఎప్పుడు పొందగలనో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని తెగ ప్రాధేయపడుతుంది అన్నాడు. అది విన్న వెంటనే గురువుగారు స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అది చూసిన చిలక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. ఇంటికి చేరుకున్నాడు. ఆ యజమాని రావడాన్ని చూసిన చిలక ఆనందంతో అడిగింది, మీరు నా ప్రశ్న గురువుగారిని అడిగారా అని అడుగుతుంది. అప్పుడు ఆ యజమాని, నేను మా గురువుగారిని ఈ నువ్వు అడిగిన ప్రశ్న చెప్పగానే నీ అదృష్టం బాగోలేదు. ఆ ప్రశ్న విని గురువుగారు అపస్మార స్మృతిలోకి వెళ్ళిపోయారని చెప్పగానే అది విన్న చిలక పట్టరాని ఆనందంతో సరే సరేలే, నేను అర్థం చేసుకున్నాను అని ఆ యజమానికి చెప్పింది. మరుసటి రోజు సత్సంగానికి వెళ్తున్న యజమాని పంజరంలో ఉన్న చిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు. యజమాని ఆ చిలకను బాగా పరీక్షించి చనిపోయిందనుకొని బయటకు తీసి నేలపైన పెట్టగానే వెంటనే ఆ చిలుక రివ్వుమని ఎగిరిపోయింది. ఇక చేసేదేమి లేక ఆ యజమాని గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు అతన్ని చూసి దగ్గరకు పిలిచి, ఇప్పుడు నీ చిలుక ఎక్కడుంది అని అడిగాడు. ఇంకెక్కడి చిలుక స్వామి, నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు ఆ చిలుక అపస్మారక స్థితిలో ఉంది. దానికి ఏమైందని బయటకు తీసి నేలపైన ఉంచగానే వెంటనే పారిపోయింది స్వామి అని దిగులుగా చెప్పాడు. అప్పుడు ఆ గురువు చిరునవ్వు నవ్వి, నీ చిలక నీకన్నా తెలివైంది. అది నేనిచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందింది. కానీ మీరు చాలా రోజుల నుంచి ఈ సత్సంగానికి వస్తూ కూడా ఎటువంటి సాధన చెయ్యకుండా ఈ ప్రపంచం అనే భ్రమ అనే పంజరంలో అంటే సంసారము, పిల్లలు, బంధువులు, ధన సంపాదన, భోగాలు అంటూ ఇలా వాటిలో చిక్కుకొని ఆ చిలుకలాగా జీవితాన్ని సాగిస్తున్నారని చెప్పాడు. అప్పుడు ఆ గురువుగారి మాటలు అర్థమై
ఆ యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు. మరి దూరం నుంచి అదంతా విన్న చిలుక గురువు గారికి ధన్యవాదాలు అనుకుంటూ అక్కడి నుండి ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయింది. ఇలా చాలా మంది సత్సంగానికి, ప్రవచనాలకి, కాలక్షేపం కోసం పుణ్యం వస్తుందనే భావనతో వెళ్తారు. కానీ గురువుగారు చెప్పింది అర్థం చేసుకోరు, ఆచరించరు. మరి కర్మలు చేస్తూ పుడుతూ చస్తూ ఈ జనన మరణ చక్రంలో, ఈ సంసార చక్రంలో తిరుగుతుంటారు. మరి గురువు చెప్పింది అర్థం చేసుకొని ఆచరించిన వారు మోక్షాన్ని పొందుతారు. మరి ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు జ్ఞాని. అందుకని ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తే తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చేసి అలా ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చిన వాడికి ఎన్నో లాభాలు ఉంటాయి. దేహం ప్రాముఖ్యం ఇచ్చిన వాడికి, ఈ దేహానికి ప్రాముఖ్యం ఇచ్చిన వాడికి దేహ లాభాలు తప్ప మిగతా లాభాలు ఉండవు. అందుకని తప్పనిసరిగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆ గొప్ప లోకాలకు చేరుకోవాలి. ఈ జన్మలోనే ఆ స్థాయిని సంపాదించాలి. మరి ఈ జనన మరణ చక్రం నుండి బయటపడి జన్మ లేని స్థితికి చేరటానికి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు తెలియచేసుకుంటూ, ఎన్నో జన్మల కర్మలు దగ్ధం చేసుకోవటానికి రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్న రాఘవరావు సారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.